హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనుష. వెల్కమ్ టు అను కుకింగ్ గార్డెన్. ఈరోజు వీడియోలో వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని అన్ని ఫ్రైస్లోకి వాడుకోవచ్చు. అలాగే దోశలకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా కాకరకాయ కారంలోకి, గోరుచిక్కుడుకాయ కర్రీలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.